హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. నేను రీసెంట్ గా మోటరోలా సిగ్నేచర్ ని S25 అల్ట్రాతో కంపేర్ చేసి వీడియో చేశాను. ఆ వీడియో కింద ఒక 200-300 కామెంట్స్ వస్తే మొత్తం ఒక 90% కామెంట్స్ వచ్చేసరికి మోటరోలా సిగ్నేచర్ ని Vivo X200T తో కంపేర్ చేయమని చెప్పి చాలా మంది అడిగారు. ఈ వీడియోలో మనం అదే చూద్దాము. నేను దీని ప్రైసింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 65,000 రూపాయలు పెడతారు అనుకున్నాను, కానీ 60,000 రూపాయలు పెట్టారు బేస్ వేరియంట్. ఆఫర్స్ అన్ని కలుపుకొని రెండు మీకు 55,000 రూపాయల దగ్గర వస్తున్నాయి. రెండు సేమ్ ప్రైస్ కి వస్తున్నాయి. అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలనేది. వీడియో చివరి వరకు చూడండి, మంచి క్లారిటీ అయితే బయటకు వెళ్ళిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మీకు వివోలో మొత్తం బ్యాక్ కేస్ ఇస్తున్నారు, స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు, అడాప్టర్ ఇస్తున్నారు, మొత్తం మీకు బాక్స్ లోనే వచ్చేస్తున్నాయి. అదే మోటో చూసుకుంటే మీకు బ్యాక్ కేస్ ఇవ్వట్లేదు, స్క్రీన్ గార్డ్ ఇవ్వట్లేదు, మిగతా అన్ని అయితే బాక్స్ లో వచ్చేస్తున్నాయి. సో బాక్స్ కంటెంట్స్ పరంగా వివోకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా డిజైన్ పరంగా మీకు నచ్చిన ఫోన్ మీరు చూస్ చేసుకోవచ్చు. రెండు బాగానే ఉన్నాయి డిజైన్ పరంగా. ఈ రెండిట్లో మీకే డిజైన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నాయి. మోటో వచ్చేసరికి ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో వస్తుంది. వివో వచ్చేసరికి షార్ట్ గ్లాస్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ తో వస్తుంది. మోటోరోలా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు లెనిన్ అండ్ ట్విల్ టెక్స్చర్ బ్యాక్ తో వస్తుంది. వెయిట్ వచ్చేసరికి వివో మీకు 204 గ్రామ్స్ 205 గ్రామ్స్ ఆ రేంజ్ లో అయితే ఉంది. ఇది వచ్చేసరికి 187 గ్రామ్స్ అయితే ఉంది. థిక్నెస్ కూడా మోటోరోలా తక్కువ ఉంది, 6.9 mm థిన్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 8 mm దాకా ఉంది. రెండిట్లో మీకు IP రేటింగ్ అయితే ఉంది, IP68 69 సపోర్ట్ చేస్తున్నాయి. రెండు మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. మోటో వచ్చేసరికి క్వాడ్ కర్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. కొంతమందికి వివో నచ్చింది హిన్నీ అండ్ ఫీల్, ఎందుకంటే బాక్సీ డిజైన్ తో వస్తుంది కాబట్టి పట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసరికి కొంచెం కర్వ్ డిజైన్ తో వస్తుంది. రెండు మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ పరంగా బాగున్నాయి. కంఫర్ట్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా మోటో బాగుంది. వివో కూడా బాగానే ఉంది, దీంతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గిద్ది. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మోటోలో మీకు 6.8 ఇంచ్ 1.5K LTPO డిస్ప్లే తో అయితే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 6200 నిట్స్ అయితే ఉంది. ఇంకా వివో విషయానికి వస్తే 6.67 ఇంచ్ 1.5K LTPS డిస్ప్లే అయితే వస్తుంది. AMOLED డిస్ప్లేనే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వివో వస్తుంది. సో రెండు పక్క పక్కన పెట్టి చూస్తే నాకు ఆన్ పేపర్ మోటో పీక్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, ప్రాక్టికల్ గా చూస్తే వివోలో బ్రైట్నెస్ ఎక్కువ ఉంది దీంతో కంపేర్ చేస్తే. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా మోటోకి ఎడ్జ్ ఉంటుంది. దీనిలో డాల్బీ అట్మాస్ ఉంది, 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ LTPO ప్యానల్ ఇది వచ్చేసరికి LTPS ప్యానల్. సో 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది వచ్చేసరికి 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోగలదు. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా అయితే రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు, రెండు బాగుంటాయి. ఒకవేళ మీకు ఫ్లాట్ డిస్ప్లే కావాలి అంటే వివోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావాలి అంటే మోటోకి మీరు వెళ్ళిపోవచ్చు. మోటోలో డిస్ప్లే పరంగా మైనస్ పాయింట్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో HDR ప్లే అవ్వట్లేదు. మరి ఫ్యూచర్ అప్డేట్ లో వీళ్ళు తీసుకొస్తారు లేదు మనం చెప్పలేము. వివోలో వచ్చేసరికి LTPO ప్యానల్ ఇవ్వాల్సింది, వీళ్ళు LTPS ప్యానల్ అయితే తీసుకొచ్చారు. బ్యాటరీ పరంగా కొంచెం ఇంపాక్ట్ అయితే మీరు నోటీస్ చేస్తారు, అది కూడా నేను చెప్తాను బ్యాటరీ డిపార్ట్మెంట్ లో. ఇది ఓవరాల్ గా డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సో డిస్ప్లే పరంగా నేను మోటోకి ఒక పాయింట్ ఇస్తాను. స్క్రీన్ గార్డ్ విషయానికి వస్తే ఫ్లాట్ డిస్ప్లేకి మీకు ఎక్కువ మంచి స్క్రీన్ గార్డ్స్ అయితే చిక్కుతూ ఉంటాయి కర్వ్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే, ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా సౌండ్ డిపార్ట్మెంట్ లో ఒకటి చూస్ చేసుకోమంటే నేను మోటోకి అయితే వెళ్ళిపోతాను. దానిలో బోస్ ట్యూన్డ్ ఆడియో అయితే ఉంది అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను మోటోకి అయితే వెళ్తాను. మామూలుగా మీరు వింటున్నప్పుడు స్పీకర్స్ నుంచి మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ ట్రైలర్స్ చూస్తున్నప్పుడు కానీ రెండు బాగానే ఉన్నాయి. ఇది కూడా లౌడే ఉంది, స్పీకర్స్ నుంచి క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే మోటోతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గిద్ది అంతే. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ రెండిట్లో యావరేజ్ ఉంది, మరి అంత సూపర్ లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోటో వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. వివో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. రెండు ప్రాసెసర్స్ మంచి ప్రాసెసర్స్, మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు జనరల్ గా యూస్ చేస్తున్నా గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు ఈ పెద్ద డ్రాబ్యాక్స్ అయితే నేను రెండిట్లో నోటీస్ చేయలేదు. ఎక్కువగా ఎనిమిస్ వచ్చినప్పుడు కొంచెం ఈ వామ్ అయినప్పుడు ఒక 2 times ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను. ఓవరాల్ గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ రెండిట్లో బాగుంది. వివో వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 తో వస్తుంది. మోటో వచ్చేసరికి LPDDR5X ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 తో వస్తుంది. మోటోలో మీకు Type-C కేబుల్ వచ్చేసరికి USB 3.2 Gen 5 తో అయితే వస్తుంది. వివోలో వచ్చేసరికి USB 2 తో వస్తుంది. సో మనం అంత ప్రైస్ పెడుతున్నప్పుడు USB 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు ఏమైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా
అలాంటి టైంలో మోటోకి ఎడ్జ్ ఉంటుంది వివోతో కంపేర్ చేస్తే. ఓవరాల్ గా 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత మాక్సిమం టెంపరేచర్ వివోలో ఫ్రంట్ 42.6 డిగ్రీస్ వరకు నోటీస్ చేశాము, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 41.6 డిగ్రీస్ వరకు నోటీస్ చేశాను. మోటో వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి 44 డిగ్రీస్ వరకు టెంపరేచర్ నోటీస్ చేశాను, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 41.8 డిగ్రీస్ వరకు టెంపరేచర్ నోటీస్ చేశాను. రెండు మీకు BGMI COD 120 FPS లో హ్యాండిల్ చేస్తాయి. ఫ్రేమ్స్ ఎక్కడ నాకైతే డ్రాప్ అవ్వలేదు, కాన్స్టాంట్ గా అయితే 120 FPS మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. రెండు మీకు సైడ్స్ కాలిపోతూ ఉంటాయి. రెండు మెటల్ ఫ్రేమ్ కనుక హెవీగా గేమ్స్ ఆడినప్పుడు కానీ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కానీ సైడ్స్ మీకు కాలుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మోటోలో మీకు టెంపరేచర్ ఎక్కువ వచ్చినా కూడా వివోలో ఎక్కువ కాలిన ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు, ఎందుకంటే ఇది గ్లాస్ బాడీతో వస్తుంది వివో. ఇది వచ్చేసరికి టెక్స్చర్ ఫినిష్ తో వస్తుంది కనుక మనం అంత హీట్ని అయితే అబ్జర్వ్ చేయము, ఓన్లీ సైడ్సే మీరు హీట్ని అయితే అబ్జర్వ్ చేస్తారు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. పర్ఫార్మెన్స్ పరంగా మోటోకి అయితే ఒక పాయింట్ ఇస్తున్నాను, ఎందుకంటే అది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది అండ్ టైప్ సి పోర్ట్ USB 3.2 తో వస్తుంది. సో అందుకని ఓవరాల్ గా మోటోకి ఒక పాయింట్ ఇస్తాను. కెమెరా విషయానికి వస్తే రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి మోటోలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, వివోలో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వివోలో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, ఇది ఒక అడ్వాంటేజ్ దీనికి. సో సెన్సార్స్ అయితే బెటర్ మీకు మోటోలో ఉన్నాయి వివోతో కంపేర్ చేస్తే. రెండు నేను కంపెనీస్ వాళ్ళు డిఫాల్ట్ గా ఇస్తారు కదా, ఆ సెట్టింగ్స్ లోనే పెట్టి తీసాను ఫొటోస్, అయితే ఏం మార్చలేదు. మొత్తం కెమెరా శాంపిల్స్ అన్ని చూసిన తర్వాత నేను రఫ్ గా చెప్పేస్తాను, మొత్తం చూసాను కెమెరా శాంపిల్స్ అన్ని. ఓవరాల్ గా మెయిన్ కెమెరా వివో బాగా అనిపించింది. ఆర్ష్ లైటింగ్ కండిషన్ లో కూడా ఎక్స్పోజర్ బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ శాంపిల్, అక్కడ షర్టే కనబడట్ల మోటోలో, మీకు వివోలో అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ విషయానికి వచ్చినా కూడా వివోనే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మోటోతో కంపేర్ చేస్తే. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉన్నాయి. దీనిలో మీరు 24mm నుంచి 85mm వరకు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసరికి 23mm నుంచి 100mm వరకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. సో పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేసి దీనిలో 85mm లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు, దీనిలో 85mm లో అండ్ 100mm లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే వివో బాగా అనిపిస్తుంది, డే లైట్ లో గానీ లో లైట్ లో గానీ చూడడానికి బాగా అనిపిస్తుంది. మీరు ఏ లైటింగ్ కండిషన్ లో ఉన్నా మీ స్కిన్ వైట్ గా చేయడానికి వివో ట్రై చేస్తుంది ఇమేజ్ ప్రాసెసింగ్. ఇది వచ్చేసరికి నేచురల్ గా వస్తుంది, అంటే మీ లైటింగ్ కండిషన్ కి తగ్గట్టు. నేను వామ్ లైటింగ్ లో తీస్తే నీకు కొంచెం ఫేస్ వామ్ అయితే అనిపిస్తూ ఉంటుంది, నార్మల్ డే లైట్ కండిషన్ లో తీసాను అనుకోండి నార్మల్ గా ఉంటుంది. ఓవరాల్ గా మెయిన్ కెమెరా పరంగా, వైడ్ యాంగిల్ పరంగా అండ్ పోర్ట్రేట్ షాట్స్ పరంగా వివో బెటర్ అనిపించింది, అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. బ్యాక్ కెమెరా వీడియో విషయానికి వస్తే మోటోలో మీకు ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 8K 30 FPS లో డాల్బీ విజన్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు మోటోలో. దీనిలో ఆప్షన్ అయితే ఉండదు, అసలు HDR ఆప్షనే లేదు. 4K 60 FPS నుంచి వీడియోస్ అయితే దీనిలో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇప్పుడు అరౌండ్ 11 AM అలా అయితే అవుతుంది. ఈ లైటింగ్ కండిషన్ లో రెండిట్లో వీడియో తీస్తే ఇలా ఉంటుంది. వివోలో మీకు HDR ఆప్షన్ అయితే లేదు వీడియోలో. దీనిలో మనం డాల్బీ విజన్ లో 4K లో 8K లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే డాల్బీ విజన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను మోటోలో. ఒకసారి డాల్బీ విజన్ ఆఫ్ చేసి కూడా మీకు చూపిస్తాను. డాల్బీ విజన్ ఆఫ్ చేస్తే అంత బాగాలేదు నేను సామ్సంగ్తో కంపేర్ చేసినప్పుడు. ఇప్పుడు డాల్బీ విజన్ ఆఫ్ చేశాను, రెండిట్లో డిఫరెన్స్ చూడవచ్చు వీడియో క్వాలిటీలో. నా స్కిన్ టోన్స్ ఎలా తీసుకుంటుందో ఒకసారి మీరు జడ్జ్ చేయండి. ఇప్పుడు ఎండలోకి వెళ్తున్నాను, ఎండలోకి వెళ్ళినప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడవచ్చు రెండు ఫేసెస్ని. ఇది మిట్ట మధ్యాహ్నం కనుక మీరు బ్లాగ్స్ వీడియోస్ బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తే లైట్ ఉంటుంది వీడియో క్వాలిటీ. లైటింగ్ అయితే లేదు, జీరో లైటింగ్ కండిషన్ అనమాట 4K 60 FPSలో. ఒకవేళ లైట్ లేని సిచ్యువేషన్లో మీరు వీడియో తీస్తే ఇలా ఉంటుంది వీడియో క్వాలిటీ రెండింటిలో. ఇంక స్టెబిలైజేషన్ విషయానికి వస్తే దీనిలో 2.8Kలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మోటోలో సరే 1080pలో మనం స్టెబిలైజేషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో దీనిలో వివోనే కొంచెం బెటర్ ఉంది. నార్మల్గా 4K 60 FPSలో కనుక మీరు వీడియో షూట్ చేయాలి అనుకుంటే రెండు ఇంచుమించు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. వీడియో తీస్తున్నప్పుడు ఎక్స్పోజర్ కానీ ఇవంతా వివో బెటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది మోటోతో కంపేర్ చేస్తే. కాకపోతే కొంచెం వామ్ వస్తుంది ఫేస్ అయితే. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే డే లైట్ కండిషన్లో నాకు మోటో శాంపిల్స్ బెటర్ అనిపించాయి. వివో మీకు వామ్ టింట్ అయితే వస్తుంది, ఫేస్ అయితే రెడ్గా చేస్తుంది. మోటో మీకు కొంచెం వైట్ ఉంది, మచ్చలన్నీ తీసేస్తుంది. ఇంకా లో లైట్ కండిషన్ లో రివర్స్ ఉంది. మోటో వచ్చేసరికి వామ్ లైటింగ్ కండిషన్ లో ఆ లైట్ కి తగ్గట్టుగా మీకు ఫోటో అయితే తీసుకుంటుంది. వివో బాగానే పర్ఫామ్ చేస్తుంది లో లైట్ కండిషన్ లో, వామ్ అయితే రావట్లేదు, షార్ప్ వస్తుంది, మచ్చలు కూడా క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి వివో ఫ్రంట్ కెమెరాలో. మచ్చల గిచ్చలు అన్ని తీసేసి ఫ్రంట్ కెమెరా కొంచెం బాగుండాలి అంటే మోటోకి వెళ్ళిపోవచ్చు, లేదు కొంచెం షార్ప్ గా ఉండాలి మనం ఫోటో తీసినప్పుడు అంటే మీరు వివోకి వెళ్ళిపోవచ్చు. సో వివోలో కొంచెం ఇమేజ్ ప్రాసెసింగ్ ఇష్యూ అయితే ఉంది ఫ్రంట్ కెమెరాలో, మరి ఫ్యూచర్ అప్డేట్ వీళ్ళు ఫిక్స్ చేస్తారో లేదు తెలియదు. ప్రస్తుతానికి అయితే మోటో బాగుంది ఫ్రంట్ కెమెరా పరంగా. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో పరంగా కూడా మోటో బెటర్ అనిపించింది. వివోలో సేమ్ అదే ఇష్యూ, ఫ్రంట్ కెమెరా మీకు కొంచెం వామ్ అయితే చేస్తుంది. వెరీ లో లైట్ కండిషన్
కాంబినేషన్ అసలు లైటింగే లేనప్పుడు వివో బెటర్ ఉంది ఫ్రంట్ కెమెరా మోటోతో కంపేర్ చేస్తే. వివోలో ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి మీకు జైస్ పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉంటాయి వివోలో, మీకు చాలా సార్లు చూపించాం ఇది. అండ్ ఏ పోర్ట్రేట్ కూడా చాలా బాగుంటుంది వివో ఫోన్స్ లో. ఫోటో తీసి మనం ఏ సాయంతో మనం బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మనం 100mm లో కూడా పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో తీసుకునే ఆప్షన్ కూడా వివోలో ఉంది, మోటోలో లేదు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తే సూపర్ మూన్ ఆప్షన్ కూడా ఉంది. ఓవరాల్ గా కెమెరాలో ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా వివోకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఫ్రంట్ కెమెరా మీ బెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మోటోకి వెళ్ళిపోవచ్చు. వివో కూడా బాగానే ఉన్నాయి, చిన్న చిన్న ఇమేజ్ ప్రాసెసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫ్యూచర్ లో అప్డేట్ లెవెల్ ఫిక్స్ చేస్తే ఓకే. బ్యాక్ కెమెరా ఎక్కువ యూస్ చేస్తాను, పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువ దిగుతాను, పోర్ట్రేట్ షాట్స్ లో ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు వివోకి అయితే వెళ్ళిపోవచ్చు. మోటోలో మీరు నార్మల్ గా తీస్తే బాగుంటాయి ఫొటోస్, పోర్ట్రేట్ షాట్స్ అవ్వచ్చు, మెయిన్ కెమెరా అవ్వచ్చు. వైడ్ అంత బాగాలేదు, వైడ్ తీసేసేయండి. మెయిన్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ నార్మల్ గా మోటోలో మీరు తీస్తే బాగానే వస్తాయి. ఇప్పుడైతే వివోతో కంపేర్ చేస్తారో అప్పుడు కొంచెం తగ్గిద్ది. ఓవరాల్ గా కెమెరా పరంగా ఒకటి చూస్ చేసుకోమంటే నేను వివోకి ఒక పాయింట్ ఇస్తాను. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మోటోలో మీకు 5200 mAh బ్యాటరీతో వస్తుంది, వివో వచ్చేసరికి మీకు 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 1000 mAh వివోలోనే ఎక్కువ ఉంది. రెండు మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. మోటోలో వచ్చేసరికి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, వివోలో వచ్చేసరికి 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మోటోలో మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, వైర్డ్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. వివోలో ఓన్లీ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఓవరాల్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే నేను కొంచెం షాక్ అయ్యాను మొత్తం చేసిన తర్వాత. ఓన్లీ వైఫై మీదే టెస్ట్ చేశాను, మొబైల్ డేటా పైన కూడా టెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పటికి వీడియో డిలే అయిపోయింది. మళ్ళీ మొబైల్ డేటా పైన దాన్ని రన్ చేయాలంటే మరి ఇంకొక 2 days అయితే తీసుకుంటుంది. ఓన్లీ నేను ఇప్పుడు వైఫై డేటా పైనే రన్ చేశాను, ఆ రిజల్ట్ అయితే మీకు చెప్తున్నాను. స్టాండ్ బై మోడ్ లో రెండు సేమ్ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది, 10% బ్యాటరీ అయితే డ్రాప్ అయ్యింది రెండిట్లో. అండ్ రెండిట్లో నేను యూట్యూబ్ HDR వీడియోస్ చూశాను 4 hours, అండ్ నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ అయితే చూశాను, 1 hour BGMI ఆడాను, హాఫ్ అన్ అవర్ 4K వీడియో రికార్డింగ్ చేశాను. వివోలో 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మోటోలో మీకు 8% ఫైనల్ గా బ్యాటరీ అయితే మిగిలి ఉంది, దీనిలో వచ్చేసరికి 3% బ్యాటరీ అయితే మిగిలి ఉంది. ఓవరాల్ గా రెండిట్లో మీకు 8 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తున్నాయి. యాక్చువల్ గా ఇది 1000 mAh తక్కువ ఉంది, ఇది ఒక హాఫ్ అన్ అవర్ తక్కువ వస్తుందేమో అనుకున్నాను. బట్ ఈక్వల్ గా దీంతో పోటీ అయితే పడుతుంది. మేబీ ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి LTPO ప్యానల్ కనుక దీనికి ఈక్వల్గా పోటీ అయితే పడుతుంది. ఇది బ్యాటరీ పరంగా ఆప్టిమైజేషన్ అయితే చేయాలి కొంచెం, దీనికన్నా బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే రావాలి దీనిలో. బట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ పరంగా మోటో బెటర్ ఉంది. ఇది LTPS ప్యానల్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ కనుక కొంచెం ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి బ్యాటరీ పరంగా. ఇంకొంచెం వీళ్ళు అప్డేట్ లెవెల్ ఫిక్స్ చేస్తే బెటర్. వీడియో మొత్తం అయిపోయింది. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వివో X200Tలో అప్డేట్ అయితే వచ్చింది. ఆప్టిమైజ్డ్ పవర్ కన్జంప్షన్, బ్యాటరీ లైఫ్ ఎన్హాన్స్ చేసామని చెప్పి అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. నేను ఒకసారి అప్డేట్ చేసి టెస్ట్ చేసి దాని రిజల్ట్ నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ దానికి ఇప్పుడు అప్డేట్ చేసిన దానికి ఏమైనా స్క్రీన్ ఆన్ టైంలో డిఫరెన్స్ ఉందో లేదో. వివో X300 కూడా ఇదే, స్టార్టింగ్ కొంచెం బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వచ్చాయి చాలా మందికి, అప్డేట్లో ఫిక్స్ చేశారు వీళ్ళు ఆ ప్రాబ్లం. మేబీ దీనికి కూడా అప్డేట్ తీసుకొచ్చారు, మేబీ సాల్వ్ అవ్వచ్చు, చూద్దాం. ప్రెజెంట్ అయితే రెండు స్క్రీన్ ఆన్ టైం 8 hours వరకు అయితే వస్తున్నాయి. ఇంకా మీరు మొబైల్ డేటా పైన యూస్ చేస్తే ఒక 6 to 7 hours వరకు అయితే రెండిట్లో మీరు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వచ్చిన 2 times మేము ఛార్జింగ్ టెస్ట్ అయితే చేసాము. ఒకటి 7% నుంచి 100% వరకు చేసాము. అప్పుడు మోటో మీకు 42 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. వివో వచ్చేసరికి 7% నుంచి 100% అవ్వడానికి 52 minutes టైం తీసుకుంది. అండ్ సెకండ్ టైం 5% నుంచి 100% వరకు ఛార్జింగ్ అయితే చేసాము. ఇప్పుడు మోటో వచ్చేసరికి 47 minutes టైం తీసుకుంది. వివో కూడా 47 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. రెండిట్లో మీరు 50 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మోటోలో మీకు 3 mics అయితే ఉన్నాయి, వివోలో మీకు 2 mics అయితే ఉన్నాయి. ఒకసారి కాల్ క్వాలిటీ మీరు చూడొచ్చు. ఏం వినపడట్లేదు కదా, ఎలా వస్తుంది నా వాయిస్? బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. సరే అయితే బ్యాక్ సైడ్ నాయిస్ వినిపిస్తుందా ఫుల్ ఏమైనా? వినపడట్లా. నా వాయిస్ ఎలా ఉంది? కొంచెం డిఫరెంట్ గా ఉందండి. కాల్ క్వాలిటీ పరంగా రెండు బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ నేను మాట్లాడేటప్పుడు ఫుల్ నాయిస్ అయితే ఉంది, వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి. బట్ అవతల వ్యక్తికి అయితే నాయిస్ అయితే వినపడట్లేదు. అండ్ వాయిస్ క్లారిటీ పరంగా మోటో బెటర్ ఉంది వివోతో కంపేర్ చేస్తే. ఏ ఫీచర్స్ వీటి అన్బాక్సింగ్ వీడియోస్ చూడండి, ఏ ఫీచర్స్ మనం డీప్గా చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. ఏ ఫీచర్స్ పరంగా మోటోలో మీకు ఎక్కువ ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి?
వివోతో కంపేర్ చేస్తే. ఇంకా ఓఎస్ విషయానికి వస్తే రెండు మీకు ఆండ్రాయిడ్ 16 పైన రన్ అవుతున్నాయి. మోటో వచ్చేసరికి అలో యూఐ పైన రన్ అవుతుంది. వివో వచ్చేసరికి ఒరిజిన్ OS 6 పైన రన్ అవుతుంది. మోటోలో మీకు 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. వివోలో వచ్చేసరికి 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీనిలో మీకు యాప్ లాక్ సపోర్ట్ ఉంది, సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉంది. దీనిలో కూడా మీరు 2 యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్స్ ని యాడ్ చేసుకోవచ్చు. రెండు మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా డే టు డే యూజేజ్ లో రెండు నాకు బాగానే అనిపించాయి. ఎక్కడ ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. రెండు స్మూత్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఫీలింగ్ అయితే కలిగిద్ది. సో ఓవరాల్ గా రెండు యూఎస్ అయితే మీ ఇష్టం. రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టం అనుకుంటే మోటోకి వెళ్ళిపోండి. లేదు నాకు కస్టమైజేషన్స్ కావాలి ఎక్కువ అనుకుంటే వివోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అప్డేట్స్ పరంగా మోటో 2 years ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు వివోతో కంపేర్ చేస్తే. అండ్ సర్వీస్ విషయానికి వస్తే వివోకి మీకు ఎడ్జ్ ఉంటుంది. వివో మీకు మాక్సిమం Type 2, Type 3 సిటీస్లో కూడా సర్వీస్ అయితే చిక్కిద్ది. మోటోకి ఆప్షన్ అయితే లేదు. కనెక్టివిటీ విషయానికి వస్తే మోటోలో మీకు 24 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. వివోలో మీకు 16 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. మోటో మీకు బ్లూటూత్ 6కి సపోర్ట్ చేస్తుంది. వివో వచ్చేసరికి బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. మోటోలో మీకు NFC ఉంది. వివోలో వచ్చేసరికి NFC ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. కొంతమంది ఈ సిమ్ అడుగుతున్నారు. ఈ సిమ్ సపోర్ట్ అయితే మీకు వివోలో ఉంది, మోటోలో లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రెండు మొబైల్స్ కంపారిజన్ అయితే. సో దీన్ని బట్టి ఒక మొబైల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వివోలో అయితే కొన్ని కాంప్రమైజెస్ చేశారు. LTPO ప్యానల్ తీసేసి LTPS ప్యానల్ ఇవ్వడం, USB 2 ఇచ్చారు, USB 3 ఇవ్వకుండా. ఆడియోలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అవేమి వీళ్ళు తీసుకోరు. ఫ్రంట్ కూడా షార్ట్ ఆల్ఫా గ్లాస్ అయితే యూస్ చేశారు. కొన్ని కాంప్రమైజెస్ అయితే దీనిలో అయితే మీకు ఉంటాయి. మోటో విషయానికి వస్తే మీకు ఎటువంటి కాంప్రమైజెస్ అయితే చేయలేదు. LTPO ప్యానల్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాటరీలో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఒక 800 mAh తక్కువ తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. అట్లీస్ట్ 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చుంటే బాగుండేది. ఇది ఓవరాల్ గా ఈ రెండు ఫోన్స్ విషయానికి వస్తే. సో మోటోలో ఎక్కువ వీళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు, 7 years ఇస్తున్నారు. టైం టు టైం అప్డేట్స్ ఇస్తారా లేదా ఫ్యూచర్ లో, అదొక డౌట్ ఉంది యూజర్స్ కి. అంటే సర్వీస్ ఎలా ఇస్తారు ఫ్యూచర్ లో అని. అండ్ బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా బ్యాటరీ తగ్గే అవకాశం ఉందా లేదా, అండ్ UI లాంగ్ రన్ లో స్మూత్ ఉంటుందా లేదా, ఇవన్నీ యూజర్స్ లో కొంతమందికి సందేహాలు అయితే ఉన్నాయి. వీటిని అన్నిటిని మోటో కనుక ఓవర్కమ్ చేయగలిగితే నెక్స్ట్ మోటో ఫ్లాగ్షిప్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతుంది. అంటే ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మోటో డివైజెస్. ఆల్రెడీ వివో ఫ్లాగ్షిప్ మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది. వివో X సిరీస్ రీసెంట్ గా విపరీతంగా కొంటున్నారు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో. ముఖ్యంగా కెమెరా కోసం ఎక్కువ మంది వీటిని చూస్ చేసుకుంటున్నారు వివో ఫోన్స్ ని. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రెండు ఒకే ప్రైస్ కి వస్తున్నాయి. రెండు మీకు 60,000 రూపాయల దగ్గర అయితే వస్తున్నాయి. వీటి ప్రైస్ లిస్ట్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు. టాప్ మోడల్ అయితే మోటో మీకు 1 TB వేరియంట్ అయితే వస్తుంది. దీనిలో ఆప్షన్ అయితే లేదు, 512 GB తోనే వస్తుంది వివో. అన్ని డిపార్ట్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏ డిపార్ట్మెంట్ మీరు ఎక్కువ యూస్ చేస్తారు మీ మొబైల్లో అని. ఈ పాయింట్స్ అన్ని చూడండి ఒకసారి. మీ యూజెస్ కి తగ్గట్టు ఈ రెండిట్లో ఒక మొబైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర 60,000 రూపాయలు ఉంటే ఈ రెండిట్లో ఏ మొబైల్ చూస్ చేసుకుంటారు కింద కాన్వర్సేషన్ అయితే తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.